మీరు ఐరన్ బాక్స్ ఏమైనా యూజ్ చేస్తారా? అంటే నడుము మడతలు పడకుండా, కొంచెం ఇట్లా అనొచ్చు. అమ్మో, భూమిక నడుము కంటే మీ నడుమే బాగుంది. ఎందుకు నన్ను మీ ఇంటికి సరాసరి ఎత్తుకెళ్ళిపో. అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా. ఒప్పుకుంటే పెళ్లి చేసుకున్నాం, ఒప్పుకోపోతే ఫస్ట్ నైట్ చేసుకున్నాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ బాయ్ రామ్. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. అంటే నెక్స్ట్ నుంచి మేము ఏమైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. సో ఇంకా ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి అని అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి గల్లీ బాయ్ పరశురామ్ అని ఉంటుంది. కింద కమెంట్లో పిన్ చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఐడిని, క్లిక్ చేసి ఫాలో చేయండి. అట్లనే ఒక లైక్ వేసుకోండి వీడియోకి, ఒక షేర్ వేసుకోండి. ఇంకెందుకు లెట్స్ వాచ్ ద వీడియో. హే హాయ్, హలో. మీరు ఇన్స్టాగ్రామ్లో స్వీట్ యూషా ఫంకిగల్ కదా? మీ వీడియోస్ చూస్తుంటా అండి. ఇక్కడ ఏం చేస్తున్నారు? సిద్ధుతో రీల్స్ చేయడానికి వచ్చాను. సిద్ధు ఎవరు? సిద్ధు రీల్స్ చేస్తుంటాడు అతను. బాగుంటాయి రీల్స్. అవును, మీరు కూడా బాగా చేస్తారు. ఇది చాలా బాగుందిలే. ఎందుకంత కొంచెం మాట్లాడవచ్చు కదా, కొంచెం మాట్లాడాలి మీతో నార్మల్గా. కొంచెం దగ్గర కాదు, మీరంత దూరం ఉంటేనే హీట్కి ఇట్లా స్వెట్ వస్తుంది మొత్తం. మీరంత హార్డ్గా ఉన్నారు. కొంచెం నించొని మాట్లాడదు. నార్మల్గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇట్లా. అసలు మీరు బయట కూడా తిరుగుతారా? మీరు రూమ్లో చలి పుడుతుంది, పక్కనకి వస్తే హీట్ వస్తుంది అని చెప్పి వచ్చిన. నార్మల్గా గర్ల్స్ నీకు ఎనిమీస్ ఉంటారు కదా, అంటే నీవు అంటే ఇష్టం ఉండదు కదా గర్ల్స్కి? అంటే ఇంత అందంగా ఉంటే వాళ్ళు జెలస్ ఫీల్ అవుతారు కదా, అందుకని. నేను మొన్న విలేజ్కి వెళ్ళినా. మా విలేజ్కి ఉడుము అంటే తెలుసా? ఉడుము అని ఉంటుంది ఒక అదే యానిమల్. విలేజ్లో ఉంటుంది ఉడుము, బాగుంటుంది మీ నడుము. ఒకసారి అంటే నేను వీడియోస్లో మీ నడుము చూసాను అనమాట. ఒకసారి చూస్తాను నార్మల్, ఒక్కసారి చూపించచ్చు కదా ప్లీజ్? ఒకసారి చూసాను నార్మల్గా. అది వీడియోస్లో చూసా, ఇప్పుడు లైవ్లో చూడాలనిపిస్తుంది. ప్లీజ్ ఒక్కసారి చూస్తాను. ఆ వీడియోలు అంతమంది లక్షలలో చూస్తున్నారు, కొంచెం మేము కూడా చూసి ఆనందపడతాం కదా దగ్గర నుంచి. రాలేదు కదా ఆ లక్కీ, నాకు అది లక్కీ ఛాన్స్ అనమాట. ఒక్కసారి ప్లీజ్ ఒకసారి కొంచెం ఇట్లా అనొచ్చు. అమ్మో, భూమిక నడుము కంటే మీ నడుమే బాగుంది. ఇలియానా కూడా మీ నడుముని చూసి జెలస్ ఫీల్ అవుతుంది. ఆర్యభట్ట జీరో ఎందుకు కనిపెట్టిండో అర్థమైంది. మీ నడుము కూడా అంత జీరో సైజులో ఉంది. చలికాలంలో కూడా చెమటలు పుట్టించే ఫైర్ నీలో ఉంది తెలుసా? ఇంకా అబ్జర్వ్ చేసిన ఇట్లా ఒకసారి టచ్ చేయి. అమ్ములకమ్మ షాక్ కొడుతుంది. మీ విలేజ్లో నాకు తెలిసి కరెంట్ ఉండదు అనుకుంటా. మిమ్మల్ని చూస్తే నాకు ఇంత కరెంట్ వస్తుంది, ఇంకా విలేజ్లో మొత్తం కరెంట్ ఇట్లా స్ప్రెడ్ అయిపోద్దేమో. బ్రహ్మదేవుడు
కొంప ముంచినావురు. ఒక్కసారి మీ నడుముని చూస్తే ఒక చిన్న డౌట్ వస్తుంది. అంటే మీరు ఐరన్ బాక్స్ ఏమైనా యూజ్ చేస్తారా? అంటే నడుము మడతలు పడకుండా, ఐ మీన్ మనిషిలో లోపాలు కూడా బాగుంటాయి కదా కొన్ని. అది లోపాలు కాదు, అది మాకు ఒక ఆనంద బాష్పాలు. మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం బత్తాపా. మీరేంది ఇట్లానే బిస్కెట్స్ వేస్తుంటారా అమ్మాయిలు కనపడగానే? అమ్మాయిలు కనబడితే వెయ్యరు, నీలాంటి అందగత్త కనబడితే వేస్తారు అన్నమాట. రీల్స్ చూస్తుంటారు? చాలా అంటే చాలా. రీల్స్ కాదు కానీ పర్టికులర్గా ఒక జూమ్ ఇన్ ఆప్షన్ ఇచ్చిండు, ఆ జూమ్ చేసి నడుముని చూస్తున్నాం. అదేందా పుట్టుమచ్చ? అంటే అది పుట్టుమచ్చ పర్మనెంట్ ఉంటుంది కదా, నేను కూడా నీకు పక్కన పర్మనెంట్గా ఉండాలని. అబ్బా కొంచెం నార్మల్గా మాట్లాడండి ప్లీజ్. నార్మల్గానే మాట్లాడుతున్నా కదా. అంటే మీ అందం అలాంటిది, అట్లా మెస్మరైజింగ్ అట్లా వెళ్ళిపోతుంటుంది అనమాట చూసుకుంటుంటే. అసలు ఏం పని మీద వచ్చారు? నన్ను పొగిడితే పని మీద పెట్టుకున్నారా ఎందుకు మీరు? లేదు, మీకోసమే వచ్చా. మీరే అంటే నేను వేరే దాని మీద వచ్చాను, నార్మల్గా ఇట్లా వచ్చాను. మీరు ఇక్కడ కూర్చొని ఉండేసరికి రీల్స్లో అయితే రెస్పెక్ట్ ఇస్తారు, అవతల మనిషి ఆయన కోసం వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఎవరు ఏమి ఇవ్వరు. సిద్ధు ఎవరు చేయడానికి వచ్చాను దాంట్లో రీల్స్. హలో, ఇంకెంత టైం పడుతుందండి మీకు రావడానికి? ఏం సిద్ధు గారు ఇది? రీల్స్ చేద్దామని రమ్మని చెప్తానే కదా నేను వచ్చాను. ఇక్కడ టార్చర్ భరించలేకపోతున్నాను నేను. కొంతసేపు ఏమన్నా మాట్లాడని సిద్ధుకి థ్యాంక్ యూ చెప్పాలా? సిద్ధు బ్రోకి నాకు తెలుసా మాట్లాడడానికి? ఫస్ట్ సరే పరిచయం పెంచుకుందాం. నా పేరు రామ్. అవసరం లేదు, అంత టైం కూడా నాకు లేదు. తీసుకోండి, టైం ఇస్తా కావాలంటే. ఏం మాట్లాడాలి మీతో? అసలు ఏం మాట్లాడాలి? ఒక ఫ్యాన్ గా మాట్లాడుతున్నాను కదా, అందుకని ఇప్పుడు దాకా నార్మల్ గానే మాట్లాడాను నేను. అవును, బట్ అదే మిమ్మల్ని చూస్తుంటే అట్లా మాటలు ఆగట్లేదు అనమాట. అట్లా అనకండి ప్లీజ్ అమ్మా. కొంచెం అట్లా నడుదాం కదా నార్మల్గా. ఎందుకు నన్ను మీ ఇంటికి సరాసరి ఎత్తుకెళ్ళిపో. అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా, వచ్చానే హంస వైభోగంగా. ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం, ఒప్పుకోపోతే ఫస్ట్ నైట్ చేసుకుంటాం. కొడుకు పుడతాడు అట్లా. అసలు నాకు టార్చర్ ఏంది? అసలు నువ్వు ఏ పని మీద వచ్చావు? చిరాకు తప్పిస్తాయింది. చిరాకేం చిరాకు, నార్మల్ నిజమే చెప్తున్నాను కదా. సీరియస్ చెప్తా, అందమైన అమ్మాయిలు నమ్మారంటే. నేను వెళ్ళను, అసలుకి వెళ్ళను నేను. నువ్వు వచ్చేదాకా నేను అసలుకి వెళ్ళాను ఇక్కడి నుంచి. నువ్వు వస్తే నేను వెళ్తే కనుక ఇంటికి. హలో సాయి సిద్ధు గారు ఎక్కడున్నారు? ఇక్కడే మీరు చెప్పిన సేమ్ ప్లేస్ ఎక్కడే ఉన్నాను. ఎందుకు కాల్ చేసి కొంచెం మాట్లాడచ్చు కదా. ఏం మాట్లాడాలి అసలు మీతో? అసలు చెప్పండి. ఏదైనా మాట్లాడు, కొంచెం కూర్చో మాట్లాడదాం. ఏం మాట్లాడాలి అసలు మీతో నేను? అదే మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో అట్లా మాట్లాడదాం. అసలు ఇప్పుడు వచ్చి ఇలా అంటారు, లవ్ యూ అంటారు, పెళ్ళి అంటారు, పిల్లలు అంటారు. ఇంతవరకు ఎంతమంది అన్నారు? అంతా నా ఇష్టం, నువ్వు ఒప్పుకుంటే మన ఇద్దరు ఇష్టం అవుతుంది. ఏంటి సార్ ఇంత లేట్? అసలు మీ ఫ్యాన్స్ ఏమో రెస్పెక్ట్ ఇస్తారు ఇన్స్టాలో అన్నిటిలో, మమ్మల్ని ఏం చేయరు అసలు రెస్పెక్ట్ ఇవ్వరా? తెలీదు, ఫ్యాన్ అన్నారు, ఏదేదో అన్నారు, గజిబిజి చేశారు ఇప్పుడు వరకు నన్ను. అసలు లేదు బ్రో, ఇక్కడ నేను నార్మల్గా వచ్చా, మేము ఇక్కడ రీల్స్ చేసుకుంటుంటే చూసి, అది మా రీల్ ఫేమస్ కదా, సో అందు గురించి మాట్లాడదామని వచ్చిన. ఇప్పుడే ఫేమస్ అయిపోయావే, నాతో రీల్ ఎందుకు ఇంకా ఫేమస్ అయిపోతాయి? సార్ నేను మీకు ఫ్యాన్ సార్, నాకు ఎవరు ఫ్యాన్ అయినా సరే. సరే ఓకే, మాట్లాడదు ఇంకా అయిపోయిందా? అదే కొంచెం మాట్లాడితే తెలియదు నాకు. నేను నా పనిలో నేనంటే వచ్చారు, హాయ్ అన్నారు, ఏదేదో మాట్లాడారు, అసలు ఎవరు తెలియకుండా. తెలుసు, ఎవరు తెలియదు అంటే ఎట్లా, నేను తెలుసు కదా. ఫ్యాన్తో అసలు మరి కాదు, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను, ఒప్పుకోకపోయినా చేసుకుంటాను, అది వేరే విషయం. బలవంతంగానే మ్యారేజ్ చేసుకుంటాను. ఎవరి కోసం వచ్చావు? ఏంటిది? ఆయన కోసం వచ్చావా?
లేదు బ్రో అట్లా అందంగా సార్ అసలు అలా అంటారు. నేను మీతో రీల్స్ చేయడానికి వచ్చాను నిజంగా సిద్ధు గారు. మీతో రీల్ చేయండి, నాతో రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకోండి. కూర్చున్నాను, వచ్చాడు, ఏదేదో చెప్పాడు. మీకు పెద్ద ఫ్యాన్ ని, మీ నడుముకి ఫ్యాన్ ఏదేదో చెప్తుండ్రు. అది కరెక్టే కదా మరి. సరే కానీ నేను ఒకటి చెప్తా, ఏం ఫీల్ అవ్వ కదా పక్కన. ఇది ప్రాంక్. ఇది శివుష ఫంకీ గర్ల్, నిజంగానే నీ ఫంకీగా ఉండవు కూడా. చీట్ చేశారండి మిమ్మల్ని నమ్మి నేను ఇంత దూరం వస్తే. అది చీటింగ్ కాదు కానీ మూసే ఇంకా గాలి ఇక్కడ తగ్గుతుంది, హీట్ తగ్గుతుంది. ఎలా అనిపించింది ప్రాంక్? మొదలు పెట్టారు. పోస్టర్ ఫ్యాన్ ఇక్కడ చూపిస్తుంటే హలో పులిహోర మాత్రం గట్టిగా కలుపుతున్నారు ఒక రేంజ్ లో మామూలుగా. సో మన ఛానల్ వ్యూవర్స్ కోసం కొంచెం సబ్స్క్రిప్షన్ చెప్పు. ఛానల్ పేరు గల్లీ బాయ్స్, గల్లీ బాయ్ రామ్. గల్లీ బాయ్ రామ్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు గల్లీ బాయ్ రామ్. అట్లనే అమ్మాయి ఎంత బాగుందో అట్లా లైక్ కొట్టిరి. ఈమె అమ్మాయి నడుము నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.